ఏమైంది? టిఫిన్ ఇంకా కాలేదా? ఏందక్క ఉప్పు ముడుకొద్దా? అట్లా కాదే, వాళ్ళు టిఫిన్ తినే లోపు నేను చాయ్ పెడతా. అసలే మా మరిది ఆకలి కాగడు. వాళ్ళు తిని గోదాం పోవాలి కదా, మళ్ళీ మధ్యాహ్నం వంట కూడా చెయ్యాలి. అయిపోయింది ఇంకా. భాగ్యం ఏమైంది? ఇంకా టిఫిన్ కాలేదా? ఆగో, నేను అనలేదా నీ మొగన్ కంటే నా మొగన్కే తొందర ఎక్కువ అయితాంది. 5 నిమిషాలు. ఏమైతుందా బో? అవరా చెప్పుడు మర్చిపోయినా, నిన్న భూమి నాకు ఫోన్ చేసిండ్రా, ఇంటికి వచ్చి ఫైల్ ఇస్తా అన్నాడు. నీకు ఇటు ఇచ్చిండారా? నాకైతే తెలియదు అన్న. మరి ఇస్తే వదిలికి ఇచ్చిన వచ్చు. దానికి తట్టుకోవు కానీ మీతో సంగతి ఏందిరా? అన్న మన రాయమల్లు ఉన్నాడు కదా, రాయమల్లు సగం ఇచ్చిండు నిన్న. సగం ఇస్తే మళ్ళా వరి కోసినకి ఇస్తా అన్నాడు. ఇక మన అందరే పొద్దున పెట్టిపోతారు, పైసలు ఏమంటే ఇస్తలేరు. బుద్ధిరా ఊళ్ళో మనం ఒక్కలమే ఇస్తాం కదా అన్న, అందుకే మన కత్తురు. అది కూడా వాస్తవమేరా, కానీ మనకి వెళ్ళొద్దారా? ఎంతగానో ఇస్తాం మనం. అవును కానీ ఇంకా వస్తలేదు. భాగ్యం ఏమైంది? అబ్బాబ్బాబ్బా, ఎందుకు అట్లా వరుతున్నావు? కుతుకుడు ఇడిచిన కోడ్ లెక్క. మరేంది నువ్వు కుతుకుడు పెట్టిన కోడ్ లెక్క వంటింట్లో ఉంటే ఎన్నిసార్లు ఉన్నాయి? మళ్ళా నాన్నే అంటాడు. పొద్దున్న లేస్తే ఆడలకు వంట రూమ్ లో ఎన్ని పనులు ఉంటాయి నీకు తెలియదా? ఉంటాయి మీ పనులు ఎందుకు ఉండే కానీ ఆ టిఫిన్ ఏదో మహారాజు పోమా పని పోమా? మేము చేస్తూనే ఉంటేవి. అబ్బా మీరు ఒళ్ళు చల్లకుండా పెట్టు వదిలే, ఆకలి అవుతుంది. సరే. అయ్యో ఆగరాలి తాత, నీ బాగా ఆకలే కాదు, తెచ్చినాం కదా ఎంత మాకు. అదే ముక్క తిరా, ప్రేమతో చెప్పొచ్చు కానీ ఏదో కళ్ళ కారం కొట్టాడు చెప్తావు మా వదిన లెక్క. ఏంది మరిది మధ్యలోకి నన్ను లాగుతాను? అంటే మా ఇద్దరి మధ్యలో నువ్వే ఉన్నావు కావాలి, అందుకే అట్లా అంటున్నా. అంతేనా? తిను మరిది. నువ్వేందే గట్లా మాట్లాడుతావు? ప్రేమగా నచ్చు కదనే తిను అని. నా మొగుడు అంటే ఎట్లాగో ప్రేమగా మాట్లాడు, నీ మొగుడు మంచిగానే మాట్లాడతాడు కదనే. నీకు తెలియదు అక్క, ఆయనకు ప్రేమకు చెప్తే అర్థం కాదు. ఎవరికి ఎట్లా చెప్పానో అట్లనే చెప్పాలి. మధ్యలో నేను ఎందుకు వచ్చిందే? నువ్వే ఉన్నావు అటు ఇటు నందిని అడవద్దల పంది. నువ్వు రావే. వదిలేం అనేదిరా? ఏదో అన్నది అన్న, నువ్వు తెలియదు కానీ తిరిగి పోదాం. ఏదో అన్నదిరా. సరే వెంకటేశం ఉన్నావా? దా కూర్చో. మంచిగా రాజు? అంత మంచిదే. ఇట్లా వచ్చినావు? కొన్ని బియ్యం కావాలి, ఇట్లా ఫంక్షన్ ఉంది. ఏ బియ్యం కావాలన్నాయి? శ్రీరామ్ కావాలి, పాతయి. చిన్న చూపించుకోరా. ఎన్ని కిలో కావాలి? 25 కిలోలు. అగో ఫంక్షన్ అంటున్నావు, మరి 25 కిలో సరిపోతాయానే? అట్లా ఇంట్లో మందం చిన్నగా సరిపోతుంది. ఇంట్లో కొన్ని ఉన్నాయి, అవి తక్కువ పడతాయి అని కొన్ని తీసుకపోతాను. సరే ఏమైనా సరేనే, 1650 రూపాయలు అవుతాయి. సరే బియ్యం అయితే చూద్దాం. చూంచురా బియ్యం చూంచు. పాత బియ్యం మంచిగా అయితాయా? మంచిగా అయితే మంచిగా అవుతుంది. రేపు సరే ఎట్లా పైసలు ఇస్తావా? ఫోన్ పే చేస్తావా? ఫోన్ పే కొడతా. ఓకే చెక్. నమస్తే. ఎట్లా నడుతుంది బేరం? ఇక నడుతుంది దేవుని దయ వల్ల. మీరు ఎట్లా నడుతుంది? నాది అట్లనే అంతంత మాత్రమే నడుతుంది. నువ్వు చెప్పినప్పుడు అప్పుడు వినకపోతే నువ్వు మంచిగా వడ్లు కొని పట్టించుకోబడితే నేను సైడ్ దగ్గర అయితే అదే రేట్ కాడ పడితే గిట్టుబాటు అవుతలేదు బాగా. నేను చెప్పలేదా అని రైతుగా కొందామంటే బాగుంటుందని. చిన్న ఆ రంగైతే నంబరి ఎంతనే 100 కింటాలు పట్టిస్తావా? వడ్లు పట్టిస్తానే 100 150 ఏం కాదు.
ఒక క్వింటాల్ అటు ఇటు కరెక్ట్ దొరుకుతాయి ఆగిపోయినా కాడ సరే సరే ఒక 10 క్వింటాల్ అటు ఇటు అయినా ఏం కాదు ఇక సరేనే ఇక మామ నంబర్ ఇస్తాడు సరే రంగయ్యతో మాట్లాడు నేను ఎట్లా పోతానే కొత్త పరిచయం మీరు అత్తేనే పోతానే ఇద్దరం కలిసిపోదాం పండుగ ఉంది కానీ మనం పోదామంటే పండుగ తర్వాత పోదాం తీయమంటే. సరే పండుగ తర్వాత అయితే పండుగ తర్వాతనే పోదాం నెంబర్ అసలు ఫోన్ అయితే చేయర్రి మన పండుగ తర్వాత పోయి కలిసేద్దాం సరేనే మర్చిపోకు సరేనే పోదాం సరే దొంగ సముతులు మా మీదనే కన్ను మంచిగా బతికితే ఓర్వరు నా పెళ్ళం మంచిగా ఉండే ఏం చేయాలి మంది సముతుల మాటలు ఇని దొంగ బాడుకోల మాటలు ఇని ముదినాకుల బాడుకోలతోటి మురిగిపోయిన బాడుకోలతోటి ఎరకతిన్న బాడుకోలతోటి ఎండిపోయిన బాడుకోలతోటి మాటలు పడుతుంది ఆయనతో లేనితోటి చెప్పకు ఆయనతో అవతల పడ్డది నా పెళ్ళం ఏం చేయాలి కూర వండడానికి కోసగా పట్టి అన్నం వండడానికి కోసగా పట్టి ఏం చేయాలి బియ్యం కూడా ఆయన తోడిచినాయి తెగి సేటు దగ్గరకు పోయి 25 కిలోల బట్ట అడుగుతా నాకు ఇట్లా కట్టగాలం వచ్చింది ఇట్లా గోస వస్తుంది మరి ఇద్దరో అని అడిగత్త ఒకసారి పోయి సేటు మంచిగున్నావా అయినా నీకెంత 100 బండ జారుడు బండ ఉన్నట్టున్నావు సేటు నువ్వు మంచిగున్నావా నీకేంది తెల్లగా బక్కగా ఉన్నావు కానీ నిజంగా నీ తర్వాత ఏం మంచిగా లేదు కానీ సేటు నేను నాకు ఒక బాగా వచ్చింది ఒక కట్టగానం వచ్చింది ఎవరికి చెప్పుకోవాలి నేను ఓ పెన్నమా నన్ను విడిచిపెట్టి ఎట్లా పోతివే పెన్నమో నా పెన్నమా నాకు భూమి మీద చేరాని తప్పు చేసిందట నా పెళ్ళం నన్ను విడిచిపెట్టిపోయి 6 నెలలు అయ్యి మూతినాకుల బాడుకవులు మురిగిపోయిన బాడుకవులు దొంగ సముతులు ఆడకట్టు సముతులు ఊరు సముతులు ఏమేమి చెప్పిర్రు నా పెళ్ళం ఇన్ని రోజుల సుంది ఆడాలి కొద్ది మంచిగా సంసారం చేసుకుంటా పైరాల జంటోలో కలుసున్నాం జరా నాకు ఎక్కలేను బాధ వచ్చింది ఇంట్లో బియ్యం లేదు ఉప్పు లేదు పప్పు లేదు జరా బియ్యం ఇయ్యి ఏం కావాలి నీకు బియ్యం కావాలి బాంచను ఒక 2 కిలో బియ్యం మీరా ఎంత 2 కిలోలు ఒకనాడు తాగుతాయా 2 పూటలు తింటే ఆయన తొడుతాయి 10 కిలోలు ఇపో అయ్యో వాంచను 10 కిలోలు అద్దేయద్దు ఒక ముచ్చట చెప్తా పడు నీకు నా పెళ్ళం ఉండంగా ఓ దగ్గర 10 కిలోలు తెస్తే ఆయన ఏమని కెట్టిందో ఏమో 2 రోజులలో బియ్యం పొడిచినాయి కాదు ఓ 10 ఇపో ఏ 15 వద్దు నీకు అంతే ఏమి ఇయ్యలేని అట్లా కాదు పంచ నేను ఒక ముచ్చట చెప్తా నేను నీతిగా బతుకుతున్నా నేను ఎవరి సొమ్ము తినలే ఊళ్ళే నేను కట్టం చేసుకుంటే బతికిన ఏదో మంది కన్ను ఊరు కన్ను మా మీద పడి నా పేరు గట్ల వేయింది కానీ లేకుంటే మేము నీతిగా బతుకుతున్నాం కదా ఇంత తప్పు చేయలే నువ్వు ఏమంతోటి వేయినవే పెళ్ళమో ఎంత ఇస్తారు పాంచను ఎంత ఎనిపియం ఇస్తారు 20 కిలో ఇత్తపోయి ఏ 20 కిలోలు కాదు బాంచను నేను కట్టం చేసిన కాడ ఎడన్నా పోతే మంచిగా కూరడు మంచోడు నీతిగా లోడు కట్టం చేసుకుని బతుకుతాడని 25 కిలోల బత్త ఇద్దరు ఎరికైనా మళ్ళీ కట్టం చేసి ఆలయాలకు పైసలు తెంపుదురు నేనేమన్నా ఎగబెట్టిపోతున్నా చెప్పు నీకు పైసలు ఇస్తా 25 కిలోల బత్తి ఇరిచర బాంచను ఇది అద్దు అబ్బో మంచిగా తెల్లగా లడ్డు 25 కిలోల బత్తి మీ కడుపులు చల్లకుండా మీరే పట్టుకునే ఇచ్చారు అబ్బో అబ్బన పానం అస్సలు శాతం అయితే లేదు ఇవాళ అక్క ఎంతసేపు ఇంకా తొందరరా పొద్దున్నే లేట్ అయిందని నీ మగుడు నా మగుడు అంతగానో మొర్రీలు ఇప్పుడు అన్నం కూడా లేట్ అయితే చంపుతారు ఇక బా దీనికైతే కొద్ది భయం లేదు కాదే అట్లా కూర్చొని నాకు చెప్పే బదులు నువ్వు పోయి తీసుకొచ్చుకోవచ్చు కదనే నేనే పోయి తెచ్చుకునేది అన్న అయితే నీకెందుకు చెప్తా అట్లయితే నువ్వు నేను అక్క చెల్లెలం ఎందుకు అవుతాం అప్పో గీ ముచ్చట్లు బాగానే చెప్తావు అని పోయి ఆగో బాగేం ఉన్నదో ఏం చెప్తాను కూరగాయలు కూతున్నట్టుంది కదా తొందర పోయి వాళ్ళ ఆకలి మీద వస్తారు అయ్యో టమాటా కూర వండుకుంటారా పుల్లగా ఏమన్నా విశేషమా భాగ్యం ఆగో పెళ్ళై గిన్నెండ్లు అవుతాను పిల్లలు కానీ ఆలోచన ఉన్నదా లేదా మీకు ఇంకా గదే అడుగుతాను నేను గంతి ఆగో రేషానికి ఏం తక్కువ లేదు ఇక్కడ ఒక మనిషిని మాట్లాడుతూనే ఉన్నా రై అని లోపలికి పోతుంది మీ అక్క ఏమనుకుంటుంది అసలు మీరు ఎందుకు వచ్చిర్రు చెప్పండి అక్క అయ్యో వచ్చిన సంగతి ఏం మర్చిపోయినా బియ్యానికి వచ్చిన పొద్దున్నే మీ ఆయన వచ్చి తీసుకొని పోయిండు అక్క ఆగో మా ఆయన బియ్యం తీసుకుపోయిన ముచ్చట నాకు చెప్పలేదు కదా నాకెందుకో మీ అక్క కంటే ముందు నువ్వే నీళ్లు పోసుకునేటట్టు ఉన్నావు అనిపిస్తుంది బా మీరు ఫస్ట్ పోవాలి అక్క తర్వాత మాట్లాడుకుందాం అయ్యో ఇద్దరికి మీ అక్క చెల్లెళ్ళకు బాగానే కోపం ఉన్నట్టు నెత్తి బియ్యం చెరగమన్నారే బుక్కమండే చెరుగు
ఉన్నాడో బావ అయినా బావకెంతి బండకు బడ మొద్దున్నట్టు ఉంటాడు. ఆగో అక్కలే ఉన్నారు కదా, ఎట్లయితేంది పోతా. ఉన్నారా అక్కలు, ఏం చెప్తారు? ఏం సీను గిట్లా వచ్చినావు? నాకు ఇట్లనే రావచ్చు అక్క. ఏహే నేను అన్నది గది కాదు, ఏం పని మీద వచ్చినావు? అది బావలు లేరా? బావ బయటికి పోయిండు, ఎందుకు? అయ్యో బావలు ఉన్నారా? వచ్చిన బావ మొద్దుకు మొద్దు పండు ఉన్నట్టు మంచిగా ఉంటాడు కదా, అక్కడి వేయండు మరి. సరే గాని అంత మంచేనా? ఏం మంచిగా ఉన్నక్క, గట్లనే ఉన్నా. అయ్యో ఏమైంది? ఏమైంది సీను, ఎందుకు ఎడతాను? నాకు భూమి మీద ఎవరికి లేని బాధ వచ్చింది కాదక్క. నా పెండ్లం నేను మంచిగా బాయిరాల జంటోలే కలుసున్నాం. లొల్లైంది, ఇంట్లో బియ్యం ఉప్పు పప్పు లేకపోయేసరికి నన్ను ఇడిచిపెట్టిపోయింది అక్క. అయ్యో ఎంత పని చేసింది? మొద్దు కన్నా రావాలి, చెట్ల కన్నా రావాలి, సొంటి కట్టగలం కన్నాకు రావద్దు కాదు. ఊకో ఊకో ఏడు ఏడు. కొన్ని బియ్యం ఉంటే పెట్టుకుని బాంచరు. సరే తీసిను 2 కిలోలని ఇత్తది. ఏంది 2 కిలోలా? అవి 2 వద్దులన్న కాదు కదా అక్క. అయ్యో భూమి మీద పాపాత్ముల కన్నా వస్తుంది కానీ మంచి మంచి వాళ్ళు పోతుర్రు కానీ వీళ్ళు పోతలేరు. సరే 5 కిలోలు ఇత్తంది. 5? అయ్యో 5 కిలోలు చుట్టాలు వస్తారు, పక్కాలు వస్తారు, నా వాళ్ళు నా అనుకున్నోళ్ళు వస్తారు. అయ్యో చుట్టాలు వచ్చిరని బియ్యం పెట్టి వాళ్ళ కింద పెడితే నాకేం మిగులుతుందో? పెళ్ళం లేకనే పైన కింద కలకలు అనిపిస్తుంది. మీరు అంత మాట అంటే చెప్పు. సరే 15 కిలోలు ఇత్తది. ఎవరికెవరు అవుతారు బాస్తారు, ఎవరికెవరు గారు. ఆయన వాళ్ళు ఉంటేనేమో పాపం లేనట్టుంది, బియ్యం లేనట్టున్నాయి, ఇంట్లో సామాన్ లేనట్టుంది, ఏమన్నా ఇస్తారు కానీ. 25 కిలోలు ఇత్తా. ఏంది 25 కిలోలా? రేపు నాకు ఫంక్షన్ అవుతుంది, మళ్ళీ మా ఇంట్లో కొడుకో బిడ్డన ఊడతారు. 3 నెలలకో 4 నెలలకో నా పెళ్ళ వచ్చినాక ఆయనతో ఏమైనా విశేషం వినబడుతుంది. కూర ఊడితే అప్పుడు మీరు వస్తారు భోజనానికి. అప్పుడు నేను ఏం పెట్టాలిగా? 25 కిలోలు చాలుతాయా? నేను మీకెన్నడికన్నా ఇత్తది బాగుంటే. ఎవరు నమ్ముతలేరే. అంతకంటే ఎక్కువ ఇస్తా. నా మొగుడు నన్ను అంతాడ్రా, నా మొగుని తెలియకుండా ఇచ్చుడు ఇదే ఎక్కువ. అయ్యో అక్క నచ్చిన తోడబుట్టిన దాని లెక్క ఏమైనా ఉంటే ఉన్నాయి లేని ఇట్లా చూసి ఇస్తావు, మళ్ళీ ఇస్తా నచ్చిన కనుక ఇంత పాపం గిట్టాడి ఉంటుందని నేను అనుకోలే. అయ్యో రాసోండి రాతేపడికి రావద్దు దేవుడో. అవుతాయే కానీ దొడ్డు బియ్యం ఇయ్యకుర్రి, ఎందుకంటే సన్న బియ్యం ఇస్తేనే నాకు మంచిగా పానం మంచిగా ఉంటుంది. దొడ్డు బియ్యం ఇచ్చిన అనుకో నాకు అరసమూలలు అవుతాయి, మళ్ళీ అగిర్తలు ఎత్తు, నాకు అసలే నా చెత్తకు పడనే పడది. సరేనా సన్న బియ్యం ఇయ్యి. సరే తీరా, ఒప్పుకున్న దానికి వాయించక తప్పుతుందా? అబ్బా మీ కడుపులో చల్లకుండా, మీరు మస్తు మంచోళ్ళు, తెల్లగా మంచిగా ఉంది మా అక్క. ఎంత ముందుకునే అక్క. తేపో చెప్పండి రేపు మళ్ళీ నా పిల్ల మత్తది కావచ్చు, రేపు మా పొద్దు కచ్చుకుంటా కాదు నేను. సరే ఎక్కడ పనులు అక్కడనే ఉండే. ఎల్లుండి సంక్రాంతి పండుగ, బిడ్డలలో రక్షణలు ఉండవి. నా కొడుకు ఏ పని చేయడా పాటు చేయడా. ఇప్పుడు ఇంకా లేవనే కదా. అరే పసి, ఓ పసిగా, అరే ఇంకెప్పుడు లేస్తావురా? అక్క ఆడిపోరు అలా చూడ లేచారు, ఊడిచారు, ముగ్గేసారు, అంత అయిపోయింది. నువ్వేనా లేస్తావురా? ఇంకా నీతోడు మోపరాలు కూడా పని పోతారు. ఇట్లా అమ్మడాలే అంటారు ఎవడన్నా మగవాడు. ఏందే బాబు, ఇంకేంది ఆటమేంద్రా? అమ్మడాలు అయింది అవతల. ఇంకొంచెం బండుకుదాడికి ఇప్పుడే లేస్తాను. అప్పు గంత శాతగాని మనిషి అయినా నువ్వు లే, చూసి తెచ్చదిపోతుంది. ఏ కొంచెం పండుకుంటా. తెల్లదాకా ఫోన్ చూడు, అమ్మడం లేక వండు. ఇదేం పద్ధతి నీకు? ఏందని తోడి ఎప్పుడు ఇదేలా చేసాడు బరాబరే అంటే నేను వేసి పట్టుకొస్తాను. ఊక ఫోన్ చూస్తా అంటున్నావు కదా నువ్వు. మరి కాదా పోతుంది. నువ్వు మంచిగా నువ్వు ఆడుకోవడం మంచిగా. కొంచెం పండుకుందాం అంటే చెప్పనే లేపాడు మా అయ్య. ఈ పాయగానే ఎట్లుండే కడుగుతాయింది. నువ్వు ఎరుగు నేను అడుగుతా. ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కలకు ఫోన్ చేయి బిడ్డ. నన్ను దొడ్డు కూడా పోనియావా? ఏ చేస్తుంది చేయి బిడ్డ, చేయరా మళ్ళీ పోతావు. చెప్పండి చేయరా. బా ఏమైందిరా వీళ్ళు? ఏమైంది ఇంకా అవుతలేరు? ఏ సమంతి, మీ అయ్య ఫోన్ చేస్తుండే. నేను సినిమా అని చెప్పిందా? కాదు. మరి పార్క్ కాదు. మరి ఎందుకు కింద మంచి రెడీ అయ్యారు? ఆగో
పండుగ పూట కూడా తయారు కావద్దా? మీదంటే అంగి లాగు, ఆడోళ్ళంటే ఎన్ని ఉంటాయి? నువ్వు ఆడదాని పుడితే తెలుసు నీకు. మనం పోయేది మీ ఇంటికే, మీ బాబు నిన్ను చూసి నిలబడ్డాడు. నడు. ఆడదాని పారి. మారా ఏ పా అన్న పోంపా. ఏ హ్యాగురి, ఎప్పుడు చూడు కారు కారు అంటారు. ఈ బండ్లున్నాయి ఎందుకు? బియ్యం బస్తాలు మోయడానికేనా? మమ్మల్ని మోయడానికి ఉండయా? పారి బండ్ల మీద పోదాం. సరిపోయి బా మంచిగున్నావా? ఆరోగ్యం మంచిగా నువ్వు ఎందుకు ఏడ్చావు బాబు? నువ్వు ఏడ్తే మాకేడు. అరే బస్సు బాగుంది బావా బా కాలే. బిడ్డ మీ వ్యాపారం మంచిగా నడుతుందా? ఇక నడుస్తుంది, గట్టి నడుస్తుంది. ఇక నువ్వేంది బిడ్డ రోజు ఇంత పక్క పడతాను? అల్లుడు తిండి పెడతలేడు ఏంది? నేనెందుకు ఎడతలేనా మామ? మన డైటింగ్ లో మన్ను మసాలా అంటే ఊరికే అన్నమనే తినది. అయ్యో ఇప్పుడు డైటింగ్ లేదు బిడ్డ. అక్క చూడు ఎంత మంచిగా ఉందో. నువ్వు అట్లా ఉండాలి. అదంటే నా రక్తం తాగుతుంది కాబట్టి కథ దొడ్డుకున్నదే. ఏంది నీ రక్తం తాగుతా మరి బిడ్డ? నువ్వు కూడా రక్తం తాగాలి అల్లుండి. నువ్వు కూడా తోడేదు. ఏంది బాధ్యలో అయితే నేను బెండ్ స్పైర్ తాగుతావు? ఏడారా వేడైతుందిరా. వేడైతుందా? మరి మీరు ఓ 4 అనుకో. సరే మనం బయట మరి చిన్న బావ సంగతి ఏంది? మరి ఏదైనా అవుతారా? ఏదైనా అవుతారా? సరే కానీ బాగా పైన ఆగో ఇంకా బావలతో ఏం కూసరా? బాపు ఏం లేదు బాపు. బిడ్డ చాయ్ పెట్టి చాలా చెప్పాను కదా రేపు. అయ్యో మర్చిపోయింది బాబు. పట్టరా కొట్టు. చాయ్ ఏంది బావ? బయట బిడ్డ నేను చికెన్ తెచ్చినా పోనీ పోయి మంచిగా కమ్మ కడుకోరు. సరేనే. అరే పసి బాపు నేను మళ్ళీ బాబు కళ్ళు చెప్పినా పోయా కళ్ళు పట్టుకురా పో. కళ్ళు చెప్పినావా? సరే బాపు తెస్తా. మళ్ళీ కావాలిట్రా? ఏం లేదు బాపు, మన ఊరు చూపిద్దామని పోతున్నా. అబ్బో వాళ్ళు మన ఊరు ఇదివరకు చూడలేదారా? ఏ నీకు తెలియదే, ఆగు బాగా మా తెలుసు మీరు ఎందుకు పోతారా కానీ పోరు మీ కథలోనే తెలివే మాకు కానీ పా. తీసుకో బాబు. ఇలా బాగా సంబరం అవుతుంది బిడ్డ. అల్లుడు మీరు అత్తను రారా అనుకున్నా. అరే వీళ్ళు ఫోన్ చేయరా చేస్తా అన్నాడు. బాగా డౌట్ పడ్డా కానీ మీరు వచ్చారు, బాగా సంబరం అవుతుంది. అల్లుడు ప్రతి పండుగ కూడా మీరు గిట్లే వచ్చారు అనుకో మన ఇల్లు కలగాళ్ళు ఆడిపోతుంది. కట్టానికి సుఖానికి కాకుండా ప్రతి పండుగ కూడా వచ్చినాం అనుకో అంటే కట్ట సుఖాలు చెప్పుకోవచ్చు, సంబరంగా ఉండొచ్చు అందరం. ఆగో మళ్ళీ తంసపోతాం ఎందుకురా? కళ్ళు దేపురా, కళ్ళు బాగా కళ్ళు అంటే ఇష్టం పో. అబ్బా చెప్పి పెట్టిన బాపు, అక్కలొచ్చిన సంబరాలా మర్చిపోయినా. 5 నిమిషాలు ఎత్తావు. చూసినావా తమ్ముడు, అక్కల చిరు సంబరం అంటుండు కానీ మరి బావల చిరు సంబరం అంటుండా? గిట్లే ఉంటుందా అనే? కుడుతున్నామేందే మీ అయ్యి చెప్తా. ఏది బిడ్డ? ఏం లేదు బాపు, నువ్వు తినే. బాబు నా అల్లుండు నా బిడ్డలు ఎంత కొట్టేస్తే అప్పుడు చెప్పలేదు. అవి వచ్చినావరా? చెప్పలు పోయి వచ్చిన బాపు పోతాను మళ్ళీ కూర్చున్నా పోయిరా. పోయి అక్క పోయినా కళ్ళు. ఏ నువ్వు ఆగు, మా బాబు నడిచిపోతాడు. బాపు కొంచెం పూరేస్తబట్టే.
చిన్న బాబా తాగుతలు వెళ్ళి నువ్వు ఏ తాయి పుల్ల ఉందా అయితే ఇంకొక ఒకటి దగ్గర వస్తావు అప్పటికి సాయంత్రం ఇస్తాం అంటే మా బావలు అవుతారనే పుల్ల తెచ్చినావు ఊకరాదు పిల్లగా ఏదో తెచ్చిండు నన్ను మంచుకున్నది మరి చూడు వదిన మీ తమ్ముడికి ఇట్లా రాదా తాగు ఆ ముక్క తింటేందే అన్నంలో కలుపుకొని తింటా. కొసరి తింటావు. అని నాకెంత వదినే ముక్కలు తినది అందుకే నువ్వు గట్లున్నావు మా చెల్లెకి ఇట్లున్నది. భయపడుతున్నావు తినగా గట్ల అడుగు బాపు. నువ్వేంద్రా ప్లేట్ల ముక్కలను అట్లనే పెట్టుకున్నావు తింటలేవు. అక్క చాలా అన్నమే ఇంకా ఏమైంది బాబా అయ్యో తినరాదరా 3 గ్లాసులకే అన్నం వేసుకుంటున్నావు సాల్ బాబా కడుపలు తుప్పింది మీ లెక్క రోజు అదే పని అనుకుంటారా ఏంటి? అంటే మేము రోజు తాగుతామా మస్తు పని కాదా? చేస్తాడు మస్తు పని చేస్తాడు అల్లుడు బాబు ఉజ్జత్ ఏం చెప్తాను ఏమన్నట్రా ఇప్పుడు? నీకు ఉంటే గారే జతి ఏంది బాబా నువ్వు కూడా నాకంటే ముందే అట్లా 3 గ్లాసులు వేస్తాడు మామ కొంచెం అన్నం వేసుకో అక్క ఊరు సూపర్ అని నువ్వే ఏ కేకలు కూర ఎత్త పట్టు. ఎవరు వేసుకోరు కదా ఇలా ఏమైంది ఏమైంది ఎట్లా వేసిపోతున్నావు అక్క ఏమైంది బిడ్డ